సరే పైసలు ఖర్చు లేని పని మీరు చేయాలి. ఫస్ట్ పైసలు ఖర్చున్నదేమో అప్పులు అంటున్నారు. అప్పుల పాలైంది దాంతో నష్టం జరుగుతుంది. మనకి అప్పులు ఏ విధంగా తీరుస్తారో మీరు చెప్తే పెట్టుబడులు వస్తాయి. అప్పులు ఏ విధంగా తీరుస్తారో మీ ప్లాన్ బహిరంగపరిస్తే పెట్టుబడులు వస్తాయి. ప్రజలకు ఒక భరోసా విశ్వాసం ఏర్పడుతుంది. పోనీ అప్పులు పక్కకు పెట్టి అప్పులు కానీ ఖర్చు లేని పనులు చేస్తున్నారంటే అది చేస్తలేరు. ఇవాళ మీరు ఒక 5 డిమాండ్లు మేము చేస్తున్నాం. మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. ఇప్పుడు డ్రగ్స్ కేసు దాని మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిట్టేసింది. ఈ డ్రగ్స్ కేసు ఏమైందో మీరు తిరిగి చూడండి. దానిలో ఎంత పెద్దోళ్ళైనా గుంజుకరండి బయటికి. మొత్తం డ్రగ్స్ కేసును మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు. పెద్దోళ్ళు హస్తం ఉందని చెప్పి దాన్ని మూసేసిండు. రాష్ట్ర అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క వారం రోజులు మొత్తం ఏగా ఊగదంపుడు ఉపన్యాసాలు చేయడు. టీవీలలో బ్రేకింగ్లు మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం షేక్ అయిపోయారు. ఎవరిని ఇష్టపెట్టాం అని అధికారులు తిట్టిడు, వాళ్ళు తిట్టిడు. డ్రగ్స్ కేసు పోయింది. అధ్యాయాల బయటికి వాళ్ళ ఇంటర్మీడియట్ విద్యార్థులు, చాలా మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు గ్లోబరీనా అనే మూర్ఖత్వ సంస్థ వల్ల, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వాళ్ళ చాలా మంది పసి పిల్లలని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషయాలు విచారణ జరపండి. దానిలో కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉంది. అలా గ్లోబరీనా సంస్థ వెనుక ఎవరున్నారు? ఎవరి బినామీ సంస్థ? డ్రగ్స్ కేసు మూసేయడానికి కారకులు ఎవరు? గ్లోబరీనా ఇంటర్మీడియట్ విద్యార్థుల విచారణను మూసేసడానికి కారకులు ఎవరు? పట్టుకరండి వాళ్ళను.